హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ బేసిక్‌లో విలీనం మెర్జ్ అనమాట. 2026 రివైజ్డ్ జీతాల లిస్టు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రతి 6 నెలలకోసారి కరువు భత్యం డిఏ ఎంత పెరుగుతుందో అని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కానీ 10 ఏళ్లకోసారి వచ్చేటటువంటి డిఏ విలీనం, డిఏ మెర్జర్ అనేది వీటన్నిటికంటే ఒక అతి పెద్ద ఆర్థిక పరిణామంగా పరిగణించాలి. 2026వ సంవత్సరం లో జరగబోయే ఈ డిఏ విలీనం కేవలం ఒక సాధారణ శాతం పెంపుదల మాత్రమే కాదు. ఇది రాబోయే 8వ వేతన సంఘం కింద ఈ మొత్తం జీతభత్యాల నిర్మాణాన్ని పూర్తిగా మార్చివేసే ఒక రీసెట్ బటన్ లాంటిది. మరి ఈ కొత్త విధానం జనవరి 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది అని అందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఇది రాబోయే దశాబ్ద కాలం పాటు ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను నిర్ణయించే ఒక గొప్ప మైలురాయిగా అయితే నిలవనుంది. ప్రస్తుతం ఉన్న జీతాల పద్ధతి ముగిసి కొత్త వేతనాల శకం ప్రారంభం కావడానికి ఇది ఒక పునాది అని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఉద్యోగులకు ఒక సందేహం ఎప్పుడూ ఉంటుంది. అసలు కరువు భత్యం ఒక్కసారిగా సున్నాకి ఎందుకు పడిపోతుందని. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి అంటే, ఈ రీసెట్ ప్రక్రియ వల్లే వచ్చే 10 ఏళ్ల కాలం నాటి కొత్త జీతాల చక్రం ప్రారంభించడానికి వీలవుతుంది. మరి ప్రస్తుతం మనం పొందుతున్నటువంటి కరువు భత్యం అంతా ప్రాథమిక వేతనంలో కలిసిపోయి, ఆ రెండిటి కలయికతో ఒక కొత్త పెద్ద జీతం ఏర్పడుతుంది. మరి దీనివల్ల మీ బేసిక్ పేలో గణనీయంగా పెంపుదలైతే ఉంటుంది. పాత పునాదిపై కొత్త అంతస్తులు నిర్మించడం కంటే, ఉన్న పునాదినే మార్చి పెద్ద భవనంగా కట్టడం ఎలాగో ఈ డిఏ విలీనం కూడా మీ యొక్క జీతానికి అటువంటి బలాన్ని ఇస్తుందని అనటంలో సందేహం లేదు. మరి అసలు ఈ డిఏ విలీనం అంటే ఏమిటో మనం లోతుగా పరిశీలిద్దాం. సాధారణంగా కరువు భత్యం అనేది కేవలం ద్రవ్యోల్బణం అంటే పెరుగుతున్న వస్తువుల ధరల నుండి మీ కొనుగోలు శక్తిని కాపాడటానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఒక రక్షణ కవచం లాంటిది. వస్తువుల ధరలు పెరుగుతున్న కొద్దీ మీ జీతం విలువ తగ్గిపోకుండా ఉండటానికి దీనిని బేసిక్ పేలో కొంత శాతంగా లెక్కిస్తారు మరియు ఏడాదికి 2 సార్లు సవరిస్తారు. కాలక్రమేణా ఈ షా ఏ డిఏ శాతం అనేది పెరుగుతూ ఒక పెద్ద మొత్తానికి చేరుకుంటుంది. ఎప్పుడైతే ఒక కొత్త వేతన సంఘం వస్తుందో అప్పటి వరకు పేరుకుపోయిన ఈ కరువు భత్యాన్ని విడిగా ఉంచకుండా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగించి ప్రాథమిక వేతనంలో అయితే కలిపేస్తారు. ఈ విలీనం పూర్తయిన తర్వాత డిఏ మళ్ళీ 0 నుండి ప్రారంభమై భవిష్యత్తులో పెరిగే ధరలకు అనుగుణంగా మళ్ళీ పెరగడం మొదలవుతుంది. మరి దీనిని ఒక ఉదాహరణతో చెప్పాలి అంటే, మీ పాత ఇంటిని పడగొట్టి అదే స్థలంలో అన్ని వసతులతో కొత్త ఆధునిక భవనాన్ని నిర్మించుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ మీ పాత జీతం మరియు డిఏ కలిసి కొత్త పునాదిగా మారతాయి. 2026లోనే ఈ విలీనం ఎందుకు జరగాలి అనే ప్రశ్నే తలెత్తవచ్చు. ఎందుకంటే 7వ వేతన సంఘం యొక్క గడువు అఫీషియల్‌గా అధికారికంగా మనకు డిసెంబర్ 31, 2025తోనే ముగిసిపోతుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాలను బట్టి చూస్తే అప్పటికి కరువు భత్యం సుమారు 60% నుండి 63%కి చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న డిఏను అలాగే ఉంచితే హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం లేదా టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ వంటి ఇతర అలవెన్స్‌లు లెక్కించడం ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు చాలా సంక్లిష్టంగా మారుతుంది. అందుకే 8వ వేతన సంఘం ఈ డిఏను బేసిక్ పేలో విలీనం చేసి జీతాల నిర్మాణాన్ని సరళీకరణ చేస్తుంది.
మరి దీనివల్ల బేసిక్ పే పెరగడమే కాకుండా, బేసిక్ పే ఆధారంగా లెక్కించే ఇతర అలవెన్సులు కూడా ఆటోమేటిక్‌గా భారీగా పెరుగుతాయి. తద్వారా ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతంలో పెద్ద మార్పే కనిపిస్తుంది. భవిష్యత్తులో డీఏ స్థాయిలు ఎలా ఉండబోతున్నాయో ఊహించినట్లయితే, జూలై నుండి డిసెంబర్ 2025 వరకు డీఏ 58% నుండి 60% చేరుకోవచ్చు. జనవరి 2026 నాటికి, అంటే విలీనానికి ముందు జరిగే చివరి సవరణతో ఇది 60-63% చేరే అవకాశం ఉంది. ఒకసారి ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రాగానే ఈ 63% అంతా బేసిక్ పేలో కలిసిపోయి కొత్త డీఏ అనేది 0 నుండి మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మరి ఈ ఖచ్చితమైన గణాంకాలు 2026లో ప్రారంభంలో ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటన తర్వాతే స్పష్టమవుతాయి. మరి మీ జీతంపై ఈ విలీనం చూపే ప్రభావాన్ని ఒక లెక్క ద్వారా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ఒక ప్రాథమిక ఉద్యోగి వేతనం 50,000 అనుకుంటే డీఏ 62% వద్ద ఉన్నప్పుడు అతనికి అదనంగా 31,000 లభిస్తుంది. అంటే మొత్తం 81,000 అవుతుంది. ఇప్పుడు విలీన సమయంలో ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గనుక 2.86గా ఉండనుంది అనుకుంటే, ఈ మొత్తాన్ని కూడా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆ మొత్తానికి గుణించబడుతుంది. మరి దీనివల్ల కొత్త బేసిక్ పే గతంలో ఊహించని విధంగా లక్షల్లోకి చేరుకోవచ్చు. మరి భవిష్యత్తులో పెరిగే ప్రతి ఒక్క శాతం డీఏకి కూడా ఈ పెరిగిన కొత్త బేసిక్ పే మీద లెక్కించబడుతుంది. కాబట్టి వచ్చే 10 ఏళ్లలో మీ ఆదాయం చాలా వేగంగా పెరుగుతుంది. సో, అందుకే ఈ విలీనం అనేది ఉద్యోగుల జీవితంలో ఒక పెద్ద అదృష్ట మలుపుల వంటిదని అనుకోవచ్చు. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే వారికి కూడా ఇదే రకమైన గొప్ప ప్రయోజనమే లభిస్తుంది. వృద్ధాప్యంలో ధరల పెరుగుదలతో ఇబ్బంది పడకుండా ఉండటానికి వారి బేసిక్ పెన్షన్‌లో డిఆర్‌ఎస్ రిలీఫ్ డీఆర్‌ను విలీనం చేస్తారు. దీనివల్ల వారి నెలవారీ పెన్షన్ గణనీయంగా పెరగటమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే ద్రవ్యోల్బణం నుండి వారికి బలమైన రక్షణ లభిస్తుంది. ఇది వారి ఆరోగ్య ఖర్చులకు మరియు ప్రశాంతమైన శేష జీవితాన్ని ఒక ఆర్థిక భరోసా ఆహ్, జీ జీవించడానికి ఒక ఆర్థిక భరోసానైతే ఇస్తుంది. మరి ఈ విలీనం ఎప్పుడు అమల్లోకి వస్తుంది మరియు డబ్బులు ఎప్పుడు చేతికొస్తాయి అనేటటువంటి టైమ్‌లైన్ గమనిస్తే, ఇది జనవరి 1, 2026 నుండి నామమాత్రంగా అమల్లోకి అయితే వస్తుంది. అయితే ఎనిమిదవ వేతన సంఘం తన నివేదికను సమర్పించి కేంద్ర కేబినెట్ దానిని ఆమోదించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి వాస్తవంగా పెరిగిన జీతాలు మరియు పాత బకాయిలు 2027 మధ్యలో లభించే అవకాశం ఉంది. ఈ బకాయిలను ప్రభుత్వం సాధారణంగా ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లిస్తుంది. చివరగా చెప్పాలంటే 2026 డీఏ విలీనం అనేది కేవలం అంకెను మార్చడం కాదు. ఇది రాబోయే దశాబ్ద కాలం పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలను పెంచే ఒక పటిష్టమైన ఆర్థిక పునాది వంటిది. మరి చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, డీఏ నిజంగా 0 అవుతుందా అని? అవునండి. అది కొత్త బేసిక్ పేలో కలిసిపోయినప్పుడు మళ్ళీ 0 నుండి ప్రారంభమై ధరల పెరుగుదలకు అనుగుణంగా 0 నుంచి పెరుగుతూ వస్తుంది. అలాగే జనవరి 2026లోనే నగదు రూపంలో జీతం పెరుగుతుందా అంటే, ఆ తేదీ నుండి పెంపు వర్తించినప్పటికీ వాస్తవంగా చేతికి అందడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు వేచి చూడవలసి ఉంటుంది. పెన్షనర్లు కూడా ఉద్యోగులతో సమానంగా ఈ ప్రయోజనాన్ని పొందుతారు. వారు వారి యొక్క పెన్షన్ బేస్ పెరగడమే వల్ల వారి ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. ఇది ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల చూపే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆర్థిక చర్య. సో, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.